హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కుకింగ్ వీడియోస్లో కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేసుకుందాం అనేది చూద్దాము. ముందుగా మనము కళాయిని పెట్టుకుని దానిలోకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అవుతుండగా ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటి పెంకుతోనే మనము సన్నని ఇలా గంట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నూనె, ఉప్పు, కారం, ఆ పులుపు అంతా కూడా ఈ గంట్లలోకి వెళ్తుంది. కాబట్టి మనం ఎగ్స్కి గంట్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఎగ్స్ చక్కగా ఇలా ఎర్రగా వేగాలి. ఇలా వేయించుకుని ఎగ్స్ని మనం పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం 2 ఆనియన్స్ కట్ చేసి ఉంచాను, అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు, 2 టమాటాలు. ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే 2 కరివేపాకు రెమ్మల్ని ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. అలాగే మనం పులుసు కూరల్లోకి కళ్ళుప్పును వాడాలి. కొద్దిగా కళ్ళుప్పు కూడా ఉల్లిపాయతో పాటే వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఎర్రగా వేగాలి. మనము మసాలా కూడా వేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మొన్న చిన్న చేపల్లోకి కొంచెం మసాలా పట్టాను, అది కొద్దిగా మిగిలింది. ఇప్పుడు ఆ మసాలాని ఈ కర్రీలో వేస్తున్నాను. ఈ మసాలాలో ఏం వేసానంటే కొంచెం 2 మెంతి గింజలు, ధనియాలు, జీలకర్ర, 1 లవంగం మొగ్గ, ఇంత దాల్చిన చెక్క, ఇన్ని గసాలు, అల్లం, వెల్లుల్లి మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ పట్టాను. ఆ మసాలా కొంచెం ఉంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేయించినాక ఈ మసాలాను కూడా వేసి కొంచెం సేపు వేయించుకుంటే మన కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలా బాగా వేయించినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో పాటు మనం ఇప్పుడు 2 టమాటాలను కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఆ టమాటా ముక్కలను కూడా ఆ మసాలా నూనెలో చక్కగా వేయించుకోవాలి. మనకి టమాటాలు ఎక్కువ వేసుకోకూడదు కోడిగుడ్డు కర్రీలో, ఎందుకంటే కొంచెం చవ్వదనంగా, తీపిగా అనిపిస్తుంది. కాబట్టి మనము టమాటాలను తక్కువ యూజ్ చేయాలి. నేనైతే ఇంత సైజు టమాటాలను 2 కట్ చేశాను. ఇప్పుడు కర్రీలో వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు మనము జాబ్స్కి వెళ్ళే వాళ్ళం, మనం చింతపండును గనక చక్కగా గ్రేవీగా తీసుకుని కొంచెం వారానికి సరిపడా ఒక డబ్బాలో గనక సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడన్నా పులుసు కూరలు కావాలి అనుకున్నప్పుడు మనం అలా వెంటనే రెడీమేడ్గా వేసుకోవడానికి ఉంటుంది. నేనైతే ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, చింతపండు గ్రేవీని తీసుకున్నాను. ఈ గ్రేవీని ఇప్పుడు టమాటాలు నూనెలో వేగిన తర్వాత నేను చింతపండును కూడా వేసి వేయించుతాను. వాటర్ లాగా, చింతపండు రసంలాగా పోయకుండా ఇలా చింతపండును కూడా వేయిస్తాను. మనకి పులిహోరలో కనుక చింతపండు నూనెలో ఉడికితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఇప్పుడు మన కూర కూడా అంత టేస్ట్గా ఉంటుంది. చింతపండు కూడా చక్కగా నూనెలోకి వేగినాక ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనం పచ్చిమిరకాయలు ఎక్కువే వేసాం కాబట్టి కారం కొంచెం నేను తగ్గించి వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ కూడా మనము చల్లనీళ్ళు పోయకూడదు. ఎప్పుడు కూడా కర్రీస్లోకి మనం చక్కగా
కాచిన వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉన్నా సరే మనం ఆ వేడి నీళ్ళను మాత్రమే కర్రీలో కలుపుకోవాలి. అందరూ కూడా పులుసు కూరలోకి ఎప్పుడు చల్లనీళ్ళు పోయొద్దు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మన ఇంట్లో ఇప్పుడు మనకి సీజన్ బాగాలేదు కాబట్టి, సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఇంట్లో కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి. ఇప్పుడు ఈ వాటర్ పోసిన తర్వాత మనకి కూరలో నూనె తేలుతూ ఉన్నప్పుడు మళ్ళీ చూపిస్తా. ఎవరైనా సరే మేము ఎగ్ కర్రీ తినవండి అని అనుకుంటే కనుక, ఇప్పుడు నాకు ఫీవర్ ఉంది, టైఫాయిడ్ వచ్చి 1 month అయింది, నేను ఎగ్ తింటలేదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్ తినని వాళ్ళకి మనం ఇలా ఈ సమయంలో ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం కర్రీని తీసేసుకుని పక్కకి, ఆ తర్వాత ఎగ్స్ కలిపేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ తినను కాబట్టి నాకు సరిపడినంత కర్రీని ఇలా ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను టమాటా గ్రేవీతో. ఇప్పుడు ఆ కర్రీలో మనం చక్కగా నూనెలో వేయించుకున్న ఎగ్స్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనము సన్నని మంట మీద చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు కోడిగుడ్డు కర్రీని ఉడికించుకోవాలి. ఆయిల్ చక్కగా మనకి పైకి రావాలి. మన ఎగ్ టమాటా కర్రీ చూస్తున్నారు కదండి, చక్కగా పైకి ఆయిల్ తేలి ఎగ్స్ కూడా కర్రీలో ఉడుకుతున్నాయి. ఇలా ఉన్న సమయంలో మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మా కోడిగుడ్డు టమాటా మసాలా కర్రీ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చక్కగా మనకి కర్రీ అవుతుంది, అలాగే మనకి రైస్ కూడా అయ్యింది. రెండు ఒకసారి బంద్. థ్యాంక్ యూ వెరీ మచ్.